అందరికీ నమస్కారం. తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. తులారాశి వారు ఎవరైతే కొత్తగా మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నారో ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరి తులారాశి వారి గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళి మీరు జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏ సమస్య ఉన్నా కానీ 100% ఫోన్ ద్వారా శాశ్వతమైనటువంటి ఖచ్చితమైనటువంటి పరిష్కార మార్గాన్ని చూపిస్తారు గురువుగారు. గురుగారి ఫోన్ నెంబర్ 9030108299. ఇక ఇప్పుడు తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి ఏప్రిల్ 8వ తేదీన మంగళవారం నాడు వీరికి ఎటువంటి శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఏ దేవత ఆరాధన వీరికి మేలు చేస్తుంది అనేటటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తులారాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే వారి ఆలోచనలు చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఎవరితో కూడా త్వరగా కలిసిపోరు. ఒకవేళ కలిసిపోతే మాత్రం చాలా అంటే చాలా ఎక్కువగా వారికి ప్రాణమైనా సరే ఇచ్చేంతగా ఉంటారనమాట. ఇక వీరికి స్వాభిమానం, పట్టుదల, ఆదర్శం అందరికంటే కూడా చాలా గొప్పగా జీవించాలి అనేటటువంటి కోరికలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడూ కూడా ఓటమిని యాక్సెప్ట్ చేయరు. అలాగే ఏ విషయంలోనైనా సరే డిసప్పాయింట్ అవ్వకుండా ఈ రాశి వారు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. ఎప్పుడూ కూడా విజయ పదంలో నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఈ రాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు ఎక్కువగా ఇంపార్టెన్స్ అయితే ఇస్తారండి. ఎంత ఉన్నత స్థితి సాధించినా కూడా మరింత అభివృద్ధి సాధించాలనేటటువంటి తపనతో నిరంతరం కూడా కష్టపడుతూ శ్రమిస్తూనే ఉంటారు. అలాగే వ్యక్తిగత ప్రతిష్టకు ఎంతగానో ప్రాధాన్యం ఇస్తారు. ఆర్థిక విషయాల్లో పేరు సంపాదిస్తారు. వీరు చేసినటువంటి దాన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం చేసుకోరండి. కఠినమైనటువంటి స్వభావం కలవారని వీరిపైన ముద్ర పడుతుంది. ఎవరైనా వ్యక్తులు తులారాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవడం అనేది అసలు ఇంపాసిబుల్ అనే చెప్పుకోవాలి. తను నమ్మినటువంటి విషయాలను ఇతరులు నమ్మకపోయినా సరే మీరు అసలు ఏమాత్రం కూడా కేర్ చేయరు. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఫిర్యాదు చేసిన 100% నిజమవుతుంది. వైఫల్యం చెందినటువంటి 10% పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధికులు, స్త్రీల వలన వీరు ఎక్కువగా రేపటి రోజున మోసపోవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీరి పరంగా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మొదటి నుండి మీరు కష్టపడేటటువంటి తత్వం కలవారు కావడంతో సుఖాలు అనేవి అన్నీ కూడా మీకు అతి త్వరలోనే చేరువవుతున్నాయి. ఇక అలాగే వ్యాపారం విషయంలో 1-2 సార్లు ఆలోచించి రేపటి రోజున అడుగులు వేయండి. దీనివలన వీరికి ఆర్థికంగా లాభాలు కూడా కురుస్తాయి. ఎంతటి పనైనా సరే సాధించగలిగినటువంటి విశ్వాసం మీకు సొంతమనే చెప్పాలి. అలాగే ఉద్యోగుల పట్ల, వారి విధుల పట్ల వీరికి స్పష్టమైనటువంటి అవగాహన ఈ రాశి వారికి చాలా ఎక్కువగా మేలు చేకూరబోతుంది రేపటి రోజున. అలాగే కొనుగోలు చేసినటువంటి అంటే ఏదైనా వస్తువులు కానీ వీరికి కొనుగోలు చేసినటువంటి వస్తువులు ఏదైతే ఉన్నాయో వారికి అంటే వీరిపైన కొంచెం బాధ్యతలు అనేవి పడబోతున్నాయి. అలాగే సొంత వాళ్ళ వలన కొన్ని సమస్యలు కూడా రేపటి రోజున ఎదురవబోతున్నాయని చెప్పుకోవాలి. తృప్తి లేనటువంటి వ్యక్తుల కారణంగా విసిగిపోతారు. అలాగే వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసము, అల్పులను ఆశ్రయించడం తప్పకపోవచ్చు. ఇక రాజకీయ రంగంలో ప్రారంభం అంటే ఎవరైతే రాజకీయ రంగంలోకి వెళ్ళాలనుకుంటారో వారికి ప్రారంభంలోనే కొంచెం ఉన్నత స్థితి అయితే సాధించబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ఉన్నత వర్గాల వారికి కొంచెం దూరంగా ఉండండి. ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేసుకోకండి. ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మీరు అస్సలు తట్టుకోలేరు. ఏ విషయంలోనైనా కానీ మీ యొక్క నిర్ణయాధికారాన్ని మీరే కోరుకుంటారు. సమాజంలో మీకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు. మీరు ఏ పని అప్పగించినా కూడా చాకచక్యంతో, తెలివితేటలతో పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఇక వీరికి ఎక్కువగా లౌక్యం అనేది ఉంటుంది. ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు. అలాగే ఈ రాశి వారికి ఆవేశం కూడా చాలా ఎక్కువనే చెప్పుకోవాలి. ఇది వారికి కొంచెం రేపటి రోజున నష్టదాయకంగా మారేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు అనవసరమైనటువంటి కోపాన్ని వీడి సఖ్యతగా మీకు అంటే మెలకువలు మీకు బాగా అంటే ఏ విధంగా ఎలా నడుచుకోవాలి అనేటటువంటి విషయాల గురించి మీకు అవగాహన ఉన్నంతవరకు మీకేం కాదండి. ఒకవేళ అదుపు తప్పి మీకు కోపం, ఆవేశం ఎక్కువగా ఉన్నట్లయితే కొంచెం కంట్రోల్ చేసుకునేటటువంటి అవసరాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి మీరు కూడా మీ కోపాన్ని తప్పకుండా కంట్రోల్ చేసుకోండి. దీనివల్ల మీకు కొంచెం చిక్కులు అనేవి తప్పుతాయి. ఇక ఇతరుల బాధ్యతలను మీ నెత్తిన పెట్టుకొని కొంచెం అయితే రేపటి రోజున బాధపడబోతున్నారనే చెప్పుకోవాలి. కాబట్టి మీరు కొంచెం ఇతరుల బాధ్యతలను ఏవైతే ఉంటాయో అవి అంటే వారికి సంబంధించినటువంటి హెల్ప్ చేయండి, ఒప్పుకుంటాను. కానీ అవన్నీ కూడా మీ నెత్తిన పెట్టేసుకొని అలా చాలా కాలం వరకు పెట్టుకున్నటువంటి బాధ్యతలను ఏం చేయాలని అర్థం కాక బాధపడటం మాత్రం కరెక్ట్ కాదు. కాబట్టి అలాంటి వాటిని కొంచెం దూరం పెట్టుకోండి. ఇక మీ యొక్క అభిమానం, దురాభిమానం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అనేది మీపైనే ఉంటుంది. అంటే ఎవరిపైనైనా కానీ అభిమానం అనేది ఉంటుందా లేదా వారి పట్ల ఏమైనా దురాభిమానం ఏమైనా మనపై ఏర్పడుతుందా అనేటటువంటి అంశాల గురించి కొంచెం జాగ్రత్త పడండి. ఇకపోతే ఈ రాశి వారి జీవితంలో మనం ముందే చెప్పుకున్నాం కదా, వీరికి రేపటి రోజున కొన్ని ప్రతికూలతలు, అనుకూలతలు ఏర్పడుతున్నాయని. ప్రతికూలమైనటువంటి సమయం అంటే వీరికి రేపటి రోజున దూర ప్రాంతాలకు ఎవరైతే ప్రయాణాలు చేయాలనుకుంటున్నారో అలాంటి వారు రేపటి రోజున దూర ప్రాంతాలకు ప్రయాణాలు అనేది నిషిద్ధం చేసుకోండి. ఎందుకంటే రేపటి రోజున ప్రయాణాలు అనేవి మీకు అనుకూలంగా లేవని చెప్పుకోవాలి. అయితే దగ్గరగా ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే కొంచెం జాగ్రత్తలు పాటించవలసినటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అంతవరకు అయితే దగ్గర ప్రయాణాలు లాంటివి ఏమైనా ఉంటే కానీ చూసుకోండి. అలాగే గ్రహాల సంచారం ఈ రాశి వారిపైన కొంచెం ప్రతికూలమైనటువంటి ప్రభావం రేపటి రోజున చూపించబోతుందని చెప్పుకోవాలి. అయితే గ్రహ సంచారం కారణంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటటువంటి ఈ రాశి వ్యక్తులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశాలు ఉన్నాయి.
ఉన్నాయంటే ఈ రాశి జాతకులు రాబోయేటటువంటి రోజుల్లో కూడా కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. ముఖ్యంగా రేపటి రోజున ఆర్థికంగా ఈ జాతకులు నష్టపోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఆర్థిక బాధ్యతల కారణంగా ఇబ్బందులు కూడా చోటు చేసుకోబోతున్నాయి. ఏ పని చేసినా కూడా సమర్థవంతంగా దృష్టి పెట్టి చేయలేరు. పనితీరు కూడా రేపటి రోజున కొంచెం మందగిస్తుందని చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున పనిచేసేటటువంటి చోట గుర్తింపు లభించదు. వర్తక వ్యాపారాలు చేసేవారు పెద్దగా లాభాలను కూడా పెద్దగా పొందలేరండి. ఈ వ్యాపారాల్లో సమస్యలు ఎదురవుతాయి. ఈ సమయం కాస్త రేపటి రోజున మీకు కొంచెం కష్టంగానే ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఉద్యోగాలు ఆశిస్తున్న వారు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు పొందలేరు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారు కూడా అనేక ఇబ్బందులు అయితే రేపటి రోజున ఎదుర్కోవాల్సి వస్తుంది. కొత్త వ్యాపారాలు చేసేటటువంటి వ్యక్తులు కొద్దిపాటి లాభాలు అయితే రేపటి రోజున పొందేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విపరీతమైనటువంటి కష్టం అయితే రేపటి రోజున మీరు చేయవలసి వస్తుంది. తీవ్రమైనటువంటి పోటీని మీకు ఒక సమయంలో మీరైతే ఎదుర్కొంటారండి. ఇంకా ఎన్నో రకాలుగా అనేక ఇబ్బందులు అయితే రేపటి రోజున ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబంలో సమస్యలు కూడా చోటు చేసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ వాతావరణం వివాదాలకు కారణంగా మారుతుంది. మీరు పనిచేసేటటువంటి చోట కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ చూపించలేకపోతుంటారు. అలాగే వ్యాపారస్తులు వ్యాపారం చేసేటటువంటి క్రమంలో కొంచెం సమస్యలను అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇంకా అలాగే చూసుకున్నట్లయితే భాగస్వామ్య వ్యాపారాలు కూడా చేసేవారికి ఈ సమయం అనేది అస్సలు బాగోలేదు. ఇక టోటల్గా చూసుకున్నట్లయితే ప్రతికూలతలు ఈ విధంగా ఉన్నాయండి. ఇక మీకు అనుకూలంగా ఉండేటటువంటి సమయం అంటే రేపటి రోజున ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కుటుంబ సభ్యులతో చక్కగా సంతోషంగా మనసు విప్పి మాట్లాడుకుంటారు. చాలా రోజుల తర్వాత మాట్లాడుకున్నాం అనేటటువంటి రిలీఫ్ అనేది మీ రాశి వారు పొందుతారు. అలాగే సన్నిహితులు అంటే పాతకాల మిత్రుడు ఇలా ఎవరైనా కానీ చాలా రోజుల తర్వాత క్లోజ్ ఫ్రెండ్స్ అలాంటి వారు ఎవరైనా కలుసుకున్న తర్వాత కొంచెం మీరైతే రిలాక్స్ అవుతారు. అలాగే ఇంకా వచ్చేసి మీరు పనిచేసేటటువంటి చోట ఎక్కడైతే మీరు పనిచేస్తున్నారో అక్కడ కొంచెం ఒత్తిడి తక్కువముఖం పడుతుంది. ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఇలాంటివన్నీ కూడా కొంచెం రేపటి రోజున హైక్ అయ్యేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. దాని పరంగా కొంచెం మీరు రిలాక్స్ అవుతారు. అలాగే జ్యోతిష పండితులు ఈ విధంగా సూచిస్తున్నారంటే తులారాశి వారి యొక్క జాతక ఫలితం రేపటి రోజున పూర్తిగా ఎక్కువగా ప్రతికూలతలే కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రతికూలతలను మీరు అనుకూలంగా మార్చుకోవడానికి హనుమాన్ చాలీసా పఠించుకోండి, దుర్గా స్తోత్రం పఠించుకోండి, అమ్మవారికి ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోండి. ఇక ప్రతికూలమైనటువంటి సమయం అంతా కూడా మీ ఇష్టదేవత ఆరాధన చేసుకుంటూ ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం వల్ల కూడా ఆ యొక్క ప్రతికూలమైనటువంటి సమయం అనేది మీకు అనుకూలంగా మారుతుంది. ఇంకా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు ఎవరైతే కుటుంబ సభ్యుల అంటే అనారోగ్య సమస్యలు ఎవరినైతే పెద్దవాళ్ళని కానీ లేదంటే పిల్లలను కానీ చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఏవైతే బాధిస్తూ ఉన్నాయో వాటిని చూసి మీరు చాలా రోజుల నుండి కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతూ ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి దగ్గరలో ఉన్నటువంటి వైద్యుని సంప్రదించడం వలన వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కొంచెం తగ్గుముఖం పడతాయి. వారిని చూసి కొంచెం మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక అలాగే చూసుకున్నట్లయితే ఈ కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అంటే కొన్ని పత్రాల విషయాల్లో కానీ లేకపోతే భూముల పత్రాలకు సంబంధించినటువంటి విషయంలో కానీ లేదంటే ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి పత్రాల విషయంలో ఏదైతే మీకు ఇన్ని రోజుల నుంచి కూడా మీకు సంబంధించినటువంటి మీరు ఇష్టపడుతూ ఎదురు చూస్తున్నటువంటి వార్తలు రావడం లేదని చెప్పి నిరాశ చెందేవారు ఎవరైతే ఉన్నారో వారికి రేపు రోజున అనుకూలంగా అని చెప్పుకోవచ్చు. అంటే కోర్టు తరపు నుండి మీకు మంచిగా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలండి. ఇంకా అలాగే చూసుకున్నట్లయితే రేపటి రోజున సంతానపరంగా అంటే వారు ఒక మంచి విజయాన్ని సాధించిన తర్వాత వారిని చూసి మీరు మురిసిపోయేటటువంటి అవకాశాలు కూడా పూర్తిగా కనిపిస్తున్నాయి. ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు అన్ని విధాలుగా కూడా కొన్ని ఎక్కువగా ప్రతికూలతలు కాస్త అనుకూలతలు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రతికూలమైనటువంటి సమయంలో మీరు ఏం చేయాలనేది కూడా చెప్పాం కదా. మరి ఈ యొక్క ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా దృష్టిలో ఉంచుకొని ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. మనం జాగ్రత్తగా వెళ్తున్నప్పుడు కూడా ఎదుటి వ్యక్తులు వచ్చేటటువంటి నిర్లక్ష్యం వలన మనం కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి అన్ని విధాలుగా కూడా కొంచెం జాగ్రత్తలు పాటించవలసినటువంటి అవసరం అయితే రేపటి రోజున మీకు ఈ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే సంతాన పరంగాను అలాగే ఈ యొక్క కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాల విషయంలోనూ అలాగే కొంచెం మీరు దేని గురించి అయితే రిలాక్స్ అవ్వాలని చెప్పి చాలా రోజుల నుంచి కొంచెం పని ఒత్తిడి నుండి కొంచెం తగ్గుముఖం పట్టి చాలా దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి పాతకాలం మిత్రులను కలుసుకున్న తర్వాత మీరు పొందేటటువంటి ఆ అనుభూతి కేవలం ఈ యొక్క విషయంలోనే మీరు కొంచెం రేపు రిలాక్స్ అవ్వబోతున్నారని చెప్పుకోవాలి. మరి ఈ యొక్క రాశి వారికి సంబంధించినటువంటి జాతక ఫలితాల గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేసి సపోర్ట్ చేయండి. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.